ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో గత కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రజలతో కలిసిపోయి పని చేస్తున్నారని కితాబిచ్చారు. బీఆర్ఎస్ పాలనలో ఆంక్షలు, భయం చూశామని, ఇప్పుడు తల మీద నుంచి భారం తగ్గినట్లుగా ఉందన్నారు. ఇప్పుడు ఫోన్లు కూడా స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నామని అన్నారు. ఒక ఆంక్షలు, ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి కట్టడి, అది మనం ఏదైతే చూసినామో బీఆర్ఎస్ పాలనలో అది అంతమై సింబాలిక్కే కావచ్చు. కానీ ప్రగతి భవన్ ముందు కంచెలు తొలగించినప్పుడు చాలామందికి సంతోషం కలిగింది. వాళ్ళు తెలంగాణ ప్రజలందరూ అనుకునేది ఏంటంటే నెత్తి మీదకెళ్ళో బరువు దిగిపోయినట్టుంది, గుండెల మీద నుంచో కుప్పడిపోయినట్టుంది. అన్నిటికంటే మించి చాలా విస్తృతంగా మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే వాట్సాప్ని నిషేధించడం, ఇప్పుడు డైరెక్ట్గా ఫోన్లో స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చును. ఇవన్నీ కూడా మనుషులకు మొత్తం మీదనైతే ఏదో ఒక ఊపిరి నీళ్ళల్లో మునిగిపోతున్నప్పుడు సడన్గా పైకి లేపితే ఊపిరి పీల్చుకున్నట్టే అవకాశం దొరికితే ఎట్లా ఉంటుందో అట్లా అనిపిస్తున్నది వాళ్ళ తెలంగాణ సమాజానికి. ఏదైనా దగ్గరికి పోతే వింటున్నారు, సెక్రటేరియట్ ఇవాళ నిండుగా జనం పోతూనే ఉన్నారు, కలుస్తున్నారు. ముఖ్యమంత్రి గారిని కలిసి వచ్చిన వాళ్ళు కూడా కొంత స్వాంతన పొందుతున్నారు. ఆయన వ్యవహార శైలి బాగుంది, ప్రజలను రిసీవ్ చేసుకుంటున్న పద్ధతి కూడా బాగుంది అనే ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినాక మాకు అనిపించింది అయితే కరెక్టు దారిలోనే పోతున్నది, ఇదే దారిలో ముందుకు పోవాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. అన్నిటికంటే మించి ఉద్యోగస్తుల్లో ఒక సంతోషం ఏంటంటే ఆ 4 తారీఖు కల్లా అందరికీ జీతాలు వచ్చినాయి, 5 తారీఖు కల్లా మాది. ఎందుకంటే ఆ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ లేట్ అయ్యేసరికి ప్రతిసారి మేము పెనాల్టీ, ఇంట్రెస్ట్ కట్టాల్సి వచ్చేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.